25 ఏండ్లు అయింది జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టుకొని. ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక ఏమి కానీ లేదు మాకు. ఏం చెప్పేది చెప్పు. ఆయన వచ్చా ప్రభుత్వం ఒక్కొక్కరు వచ్చేది, ఆడాడ రోడ్లు వేసుకునేది, వాళ్ళకి కావాల్సిన రోడ్లు వేసుకునేది, సైలెంట్ అయిపోయేది. మళ్ళీ అక్కడ వేసేది గుమ్మున. ఈ వీధులు అయితే పట్టించుకునే నా కొడుకేలే. ఇట్లే చెప్పు. ఆయప్ప గెలిచా రోడ్డు వేస్తామని. ఇప్పుడు మళ్ళా ఆయప్ప పోయా, మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిచా, మళ్ళా రోడ్లు వేస్తామని, మళ్ళా రాజశేఖర రెడ్డి గెలిచా, మళ్ళా వేస్తామని. అట్లే పుడిసే ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు. ఇప్పుడు ఆయన వచ్చా 5 ఏండ్లు పరిపాలన చేసా, ఆయన వేయలే. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది బా దమ్మా, రేపే వచ్చేసేస్తామ్మా, నీళ్లు కూడా సరిగా వస్తుందిలేమ్మా, రోడ్లు వేసేస్తామ్మా అనేసానే. అంత కొట్టించేసి చదరం చేసేసి నీళ్లు మాత్రం పోయే దావలేదు. గలీజ్ నీళ్లు ఇండ్లలో బిడ్డలో రోగం దినం మార్చి దినం హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలా, ఎట్లా ఎత్తుకొని పోవాలా చెప్పు. ఈ మాదిరి గలీజ్ ఉంటే నువ్వే చూస్తూ రండి సార్ అనేసి చెప్పాలా సార్లకి.